హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో పాత గాజులతో థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం ఫస్ట్ నేను స్టోన్స్, నెక్స్ట్ గమ్, నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ దారి ఫ్రీల్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక కత్తెర ఒకటి తీసుకున్నానండి, అండ్ గమ్, స్టోన్స్. ఇవిగోండి పాత గాజులు. ఇవి ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నానండి, పగిలిపోయి ఉన్నాయా లేదా అనేది. ఎందుకంటే పాత గాజులు కదండి, ఇలా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి, పగిలిపోయి ఉండే ఛాన్స్ ఉంది. ఇవ్వండి ఇలా నేను తీసుకున్న గాజులు అండి ఇవి. ఇక్కడ నేను ప్లాంక్ ఒకటి తీసుకున్నానండి, తీసుకొని దానికి ఇలా రౌండ్గా దారం చుట్టాలండి. చుట్టూని ఇలా చుట్టుకున్నానండి. ఈ లెంత్ దారం అయితే నా గాజుకైతే సరిపోలేదండి, తక్కువ వచ్చింది. చిన్న సైజు గాజులకైతే మనకి ఈ లెంత్ కరెక్ట్గా సరిపోతుందండి. మా పాపకి చేశానండి, ఆ గాజుకి అయితే కరెక్ట్గా వచ్చింది. నా గాజుకి లెంత్ సరిపోలేదు, అందుకే నేను ఇలాగా ఒక ఆ ప్లాంక్ కన్నా కొంచెం పొడవుగా ఉండే ఒక అట్ట ముక్కను తీసుకున్నాను. దీంతో అయితే నాకు కరెక్ట్గా వచ్చిందండి బ్యాంగిల్కి లెంత్. దీనికి ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. ఒక 45 లైన్స్ వరకు చుట్టుకోవాలి. ఈ థ్రెడ్ని మనం 45 లైన్స్ సరిపోద్దండి దారం. ఇలా కత్తిరించుకున్నాక ఇలా చివర్లో గమ్ అంటించుకోవాలండి. చివర్లో గమ్ అంటించుకున్నాక ఇలా ఒకసారి అంటుకుందా లేదని చెక్ చేసుకోండి. ఇదిగోండి ఈ లెంత్లో వస్తుందండి మనకి దారం. ఈ లెంత్ అయితే మనకి పెద్ద గాజుకి కరెక్ట్గా సరిపోతుందండి. గాజు మొత్తానికి మధ్యలో ఏం జాయింట్స్ ఏం లేకుండా ఈ లెంత్ తీసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. వాటిని ఇలాగా థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్స్ లోపలికి ఇలా గమ్ అంటించుకోవాలండి. అంటించుకున్న తర్వాత మనం ఏదైతే థ్రెడ్ తీసుకున్నామో ఆ చివరి నుంచి ఇలాగా చుట్టుకుంటూ రావాలండి. ఈ బ్యాంగిల్స్ మనకి కదులుతూ ఉంటాయండి, ఎందుకంటే 2 కదా. ఇలా పట్టుకొని ఇలా చుట్టుకుంటూ ఉండాలండి. కొంచెం క్రాస్గా చుట్టుకోండి, మీకు బాగా కనిపిస్తుందండి బ్యాంగిల్ క్రాస్గా చుట్టుకోవటం వల్ల. ఇలా మధ్యలో గ్యాప్స్ ఏమన్నా వస్తే సరి చేసుకోండి. ఇలా క్రాస్గా చుట్టుతూ ఉండాలి. క్రాస్గా పెట్టుకుంటే బాగా వస్తుందండి. ఇలా గ్యాప్స్ ఏమి రాకుండా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇలా క్రాస్గా చుట్టుకోవాలండి. మనకి బ్యాంగిల్స్కి మధ్యలో జాయింట్స్ రాకుండా ఉండాలండి, అప్పుడు బ్యాంగిల్ చాలా బాగా కనపడుతుంది. అందుకని ఎక్కువ లెంత్ ఉన్న థ్రెడ్డే తీసుకోండి ఫస్ట్ తీసుకునేటప్పుడే మీరు. ఇలా గట్టిగా పట్టుకోవాలండి. ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో తిప్పుతూ చుట్టుకోవాలి. బ్యాంగిల్స్ 2 ఇలా దగ్గరగా పట్టుకొని చుట్టుకుంటే గాజు అనేది మనకు చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న దారం అయితే. లాస్ట్లో ఇలాగా కత్తిరించుకోవాలండి. ఎక్స్ట్రా వచ్చిన దారాన్ని కత్తిరించుకొని ఇలా కొంచెం గమ్ పెట్టుకొని ఇలా అంటించేసుకోవడమే అండి. కొంచెం ఎక్కువ గమ్ పెట్టుకొని అంటించుకోండి, లాస్ట్ కదా
బాగా అంటుకుంటే అది మనకు ఊడకుండా ఉంటుంది. ఇదిగోండి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనకు. నెక్స్ట్ ఇక్కడ నేను స్టోన్స్ అయితే వైట్ స్టోన్స్ తీసుకున్నానండి. అవి ఇలా మనం గమ్ము పెట్టి ఇలా గమ్ము బాటిల్తో వచ్చేస్తుందండి మనకు స్టోను. ఈ స్టోన్ని ఇలా అంటించేసుకోవడం అండి, వీడియోలో చూపించిన విధంగా. గ్యాప్ చూసుకోండి, స్టోన్కి మధ్య గ్యాప్ చూసుకొని ఇలా అంటించేసుకోవడమే అండి. గమ్ పెట్టుకొని ఇలా అంటించుకోండి. ఇలా అన్ని స్టోన్స్ గ్యాప్ చూసుకుంటూ అంటించుకోండి. నేను ఇక్కడైతే వైట్ స్టోన్స్ తీసుకున్నానండి. ఇంకా చాలా రకాల స్టోన్స్ ఉంటాయి, అలా అవి కూడా తీసుకొని మీరు అంటించుకోవచ్చు మీ ఇష్టమైన డిజైన్ బట్టి. నాకైతే ఇక్కడ గాజు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఒకసారి మీరు ఇలా నొక్కి చూసుకోండి అంటుకుందా లేదా అనేది గమ్ము. ఇదిగోండి ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. నాకైతే గాజు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇవైతే నా గాజులండి, అవి మా పాపకి నేను చేసిన గాజులండి. బాగున్నాయి కదండి. మీకు నచ్చితే మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇవి మనం బయట కొంటే 100, 200 అలా ఉంటాయండి. ఇంట్లో చేసుకుంటే 30 రూపీస్తో అయిపోతుందండి.